నమస్కారం ఫ్రెండ్స్. సో ఈరోజు నేషనల్ లా డే లేదంటే నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది 26 నవంబర్ 1949లో ఓకే. సో అంటే అడాప్టెడ్ బై ద పార్లమెంట్, అప్పుడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే 1947 నుంచి 49 మధ్యలో, అంటే 1950 జనవరి 26 నాడు మనకి రిపబ్లిక్ ఇండియా అయింది. అంటే ఏమంటారు దాన్ని, గణతంత్ర, సామ్యవాద, సోషలిస్ట్, అంటే మన స్వయం పరిపాలన వచ్చింది ఎప్పుడు? జనవరి 26, 1950. అంతవరకు దాకా బ్రిటిష్ రాజేమో ఎప్పుడు ఆగస్టు 15, 1947 రోజు మనకి స్వతంత్రం వచ్చింది అంటాం, ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చింది అంటే అర్థం ఏంది? అప్పుడు మనకు 100% మన పరిపాలన వచ్చిందని కాదు. ఓకే, ఇట్ బికేమ్ ద డొమినియన్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఇంకా కొన్ని శాఖలు, అంటే భద్రత, సెక్యూరిటీ ఇట్లాంటి స్టిల్ వాజ్ అండర్ కంట్రోల్డ్ బై ద బ్రిటిష్. ఓకే, 1947 ఆగస్టు 15 కంటే ముందుది బ్రిటిష్ రాజ్ అంటాం. ఓకే, 1857 సిపాయిల తిరుగుబాటు కంటే తర్వాత సిపాయిల తిరుగుబాటు అయినాక 1858లో ఇండియా యాక్ట్ వచ్చింది. ఓకే, 1935లో ఇండియా యాక్ట్ వచ్చింది. మనం ఎప్పుడెప్పుడు కొట్లాడినామో అప్పుడప్పుడు కొత్త చట్టాలు తెచ్చిండు వాడు, అంటే మనకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చిండు. ఓకే, సో 1857-58 కంటే ముందున్నది ఈస్ట్ ఇండియా కంపెనీ. 1857-58 నుంచి 1947 దాకా ఉన్నది బ్రిటిష్ ఇండియా, అంటే విక్టోరియా రాణి పరిపాలించింది. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత 1947 ఆగస్టు నుంచి 1950 జనవరి 26 దాకా ఉన్నది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద డొమినియన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. 1950 జనవరి 26 రోజు రిపబ్లిక్ ఇండియా. ఆ రోజు మనకి 100% స్వయం పరిపాలన వచ్చింది. అంటే మన కొత్త రాజ్యాంగం అమలైంది. రాజ్యాంగం అనే పుస్తకంలో రాసినవి అన్నీ, అంటే మన చట్టాలు 385 ఆర్టికల్స్, 8 స్కెడ్యూల్స్, సిటిజన్షిప్ ఎట్లుండాలి, మనం ఎలాంటి, అంటే ఏమంటారు, ఒక ఎనీ రిలీజియన్ ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇస్లాం అనే రిలీజియన్కి ఖురాన్ అనేది ఎంత ఇంపార్టెంట్, సేమ్ థింగ్ హిందువులకి భగవద్గీత ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా క్రిస్టియన్స్కి బైబిల్ ఎంత ఇంపార్టెంట్, అట్లనే సిక్కులకి గురు గ్రంథ సాహెబ్ ఎంత ఇంపార్టెంట్. దట్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దట్ రిలీజియన్. సో అదేవిధంగా ప్రజాస్వామ్యము అంటే భారతదేశం ఎట్లా ఉండాలి, భారతీయులు ఎలాంటి చట్టాలను పాటించాలి, ఎలాంటి కామర్స్ చేయాలి కదా, అంటే భారతీయునికి ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి, అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎట్లా చేయాలి, లేకపోతే ఈ వీసా విధానం ఎట్లుండాలి, ఎవ్రీథింగ్, కోర్టు సిస్టమ్ ఎట్లుండాలి, చట్టసభలు ఎట్లుండాలి, పార్లమెంట్ అంటే ఏంది, ఓకే, ఎవ్రీథింగ్. అదేవిధంగా ఈ యొక్క ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లుండాలి, వాళ్ళ శాలరీస్ ఏముండాలి, ఎవ్రీథింగ్ కదా, ఇండియన్ ఆర్మీ ఎంత ఉండాలి, బడ్జెట్లు ఎట్లుండాలి, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ఆల్మోస్ట్ 3 years పట్టింది, మోర్ దాన్ 2 years పట్టింది. ఓకే, అది రాయడానికి. ఓకే, సో అది ఎప్పుడైంది అంటే బిఫోర్ ఆ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగం అమలయ్యే లోపల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉండే. ఓకే, అప్పుడున్న ప్రిన్స్లీ స్టేట్స్, అప్పుడున్న బ్రిటిష్ రాజు నుంచి వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరి ప్రతినిధులు దాదాపు ఎంతమంది ఉన్నారబ్బా, 389 మెంబర్స్ ఉండే. విడిపోయినాక 2 ముక్కలైన తర్వాత 299కి అయింది. ఎందుకంటే పార్ట్ ఆఫ్ దెమ్ వెంట్ టు పాకిస్తాన్, అదే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న పాకిస్తాన్. కాబట్టి అంతమందితోటి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ యొక్క రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 8 మంది కమిటీ సభ్యులు ఉండే డ్రాఫ్టింగ్ కమిటీకి. అందులో ఇక మనకు తెలిసింది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, ద గ్రేట్ ఇంటలెక్చువల్, ఇక బిఆర్ అంబేద్కర్ గారి గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదు. అంటే హీఈస్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్, హార్డ్ వర్కింగ్. ఓకే, సో ఆ విధంగా దాదాపు ఒక 60 దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి స్టడీ చేసి
అదే ఈ 60 దేశాల రాజ్యాంగాలతో పాటు అంతకుముందు భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ పరిశీలించి 1935 ఇండియా యాక్ట్లో ఉన్నాయి, అదేవిధంగా 1919లో ఉన్న చట్టాలు, అదేవిధంగా 1858లో ఉన్న ఇండియా యాక్ట్, ఇవన్నిటిని పరిశీలించి భారతదేశానికి ఏవి సరైనవో చూసి సో హీ లెడ్. సో మెయిన్గా అంటే అందరి క్రెడిట్ పోతుంది. ఏది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ గారు. ఓకే, ఎందుకంటే ద ప్రీఎంబ్లమ్స్ రాసింది నెహ్రూ గారు. 1928లోనే ఏది నెహ్రూ రిపోర్ట్ అని అప్పుడే నెహ్రూ గారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా రఫ్ డ్రాఫ్ట్ని ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కౌన్సిల్ మెంబరు, అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్టుకి ఫస్ట్ ఏది జడ్జు, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి బిఎన్ రావ్, ఓకే, బెనగల్ నర్సింగ్ రావ్, ఆయన కూడా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో కీ మెంబర్, ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి అడ్వైజర్. ఓకే, సో వీళ్ళందరి కృషితో పాటు ద మెయిన్ క్రెడిట్ గోస్ టు బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, సో ఆ విధంగా ఇది అమల్లోకి డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏర్పడ్డది 6th December 1946. ఓకే, అదేవిధంగా ఎప్పుడు స్వతంత్రం వచ్చిన ఆఫ్టర్ 2 weeks అంటే 15th August 1947 రోజు మనకి ఇండియా ఫ్లాగ్ హోస్ట్ చేసినాం. అది మనకు అదే నెహ్రూ గ్రేట్ స్పీచ్ ఇచ్చిండు వల్లభాయ్ పటేల్ గారు. ఓకే, సో ఆ విధంగానే ఆఫ్టర్ 2 weeks అంటే 29th August 1947 రోజు డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. అది ఈ టుక్ ఎప్పుడు మనకు అమల్లోకి వచ్చి పార్లమెంట్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే 165 డేస్లో 11 times ఏమో సెషన్స్ జరిగినాయి అండర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. జరిగిన తర్వాత అది పార్లమెంటు అంగీకరించింది ఏ రోజు అంటే 26th November 1949. దాన్నే నేషనల్ కాన్స్టిట్యూషన్ డే కానీ నేషనల్ లా డేగా దాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. దట్ ఈస్ టుడే. అంటే ఇప్పటి నుంచి అప్పుడు అంటే 71 72 ఏళ్ళు. ఓకే, సో అంటే ఇది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాన్స్టిట్యూషన్కి అంటే ఎవ్రీథింగ్ నౌ వాట్ వీఆర్ ఎంజాయింగ్ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్, అంతకంటే ముందు మనకి ఈ ఫ్రీడమ్ లేదు. ఇవాళ ఫ్రీడమ్, ఓకే, ఇవాళ ఏ వ్యవస్థ అయినా నడుస్తుంది ఒక సిస్టమేటిక్గా అంటే ఇవాళ డెమోక్రసీ ఉంది అంటే మనం మాట్లాడుకునే భావస్వేచ్ఛ ఉంది అంటే మనము ఏది కావాలన్నా, ఏ కొట్లాడాలన్నా, ఏ రక్షణ కావాలన్నా ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్. లేకపోతే ప్రతి కులమోడికి సపరేట్ వాళ్ళ ఓన్ కుల పెద్దలు నిర్ణయించేవాళ్ళు, వాళ్ళ మత పెద్దలు నిర్ణయించేవారు. ఎవ్రీ సెక్ట్ హ్యాస్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్. అంతకుముందు ప్రిన్స్లీ స్టేట్స్ ఆ రాజులు వాళ్ళ చట్టాలు వాళ్ళకే ఉండే. అంటే ఇప్పుడు అందరినీ ఒక గైడ్ కింద తెచ్చి ఇన్ని యూనియన్స్, ఇన్ని చిన్న చిన్న రాజ్యాలను కలిపి భారతీయులందరికీ ఒకే లాని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ లైక్ హోలీ బైబిల్, ఇట్ ఈస్ లైక్ హోలీ ఖురాన్, ఇట్ ఈస్ లైక్ హోలీ గీతా ఫర్ ఇండియన్స్ ఆర్ ఫర్ డెమోక్రసీ ఆర్ ఫర్ రిపబ్లిక్ డెమోక్రాటిక్ ఇండియా. కాబట్టి దాని ఇంపార్టెన్స్ అంతుంది. అందుకు కృషి చేసిన మహనీయులందరికీ గొప్ప. బట్ ద మెయిన్ క్రెడిట్ గోస్ టు బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఇక మనకు వి డిస్కస్ సో మెనీ టైమ్స్ కదా, అందుకే ప్రతి ఊర్లో విగ్రహం పెడుతున్నాం కదా. సో ఈజ్ గ్రేట్. ఓకే, దీనికి అయిన ఖర్చు దాదాపు 6.3 crores. అప్పుడు 6.3 అంటే ఇప్పుడు ఎంత అయిందో ఆలోచించండి. సో ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై 284 members ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ రాజ్యాంగాన్ని మార్చలేవు. యూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ యూ కెనాట్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే దట్ వాజ్ రిటర్న్ ఆర్ అప్రూవ్డ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ బై ద పార్లమెంట్. అంటే పార్లమెంట్కి ఆ సుప్రీమసీ లేదు, ఆ అథారిటీ లేదు. సో ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ పార్లమెంట్ కెనాట్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ వాజ్ రిటర్న్ ఇట్ ఇస్ ఫైనల్. ఆల్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ మేక్ అమెండ్మెంట్స్. అట్లా దాదాపు మోర్ దెన్ 100 అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. అంటే ద బేసిక్ కోర్ స్ట్రక్చర్, ద ప్రీఎంబ్లమ్ అయినటువంటి ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ. ఓకే, అదేవిధంగా ఇందులో 3 విభాగాలు విభజించారు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్ అండ్ జ్యుడిషియరీ. ఇక అవన్నీ మీకు తెలిసినాయి. అట్లా ఎగ్జిక్యూటివ్లో పార్లమెంటు, ఉభయ సభలు ఇవన్నీ వస్తాయి. జ్యుడిషియరీ అంటే కోర్టు, ఇవన్నీ కదా. సో
అట్లనే ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడము, ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇవాళ ఏవైతే ప్రభుత్వ వ్యవస్థలు ఏమేమి ఉన్నాయో దట్ వాజ్ ఆల్ డ్రాఫ్టెడ్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు తర్వాత ఏం చేశారు, తర్వాత 2 words యాడ్ చేశారు, సెక్యులరిజం అండ్ ఇంకోటి ఏదో తప్ప. సో కదా, ఆ 2 తర్వాత అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ టైంలో అనుకుంటా. ఓకే రైట్, సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేది. ఓకే, ఆ విధంగా ఇవాళ ఏది ఇంటిగ్రిటీ, సిటిజన్షిప్, స్టేట్స్ అంటే రాష్ట్రాలు ఏర్పడడం, యూనియన్ టెరిటరీస్. ఓకే, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్, ఇవాళ స్కెడ్యూల్డ్ కాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబు, ఇవన్నీ డిఫైన్ చేయడం జరిగింది కదా. అంతే కదా. పంచాయతీ రాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు అంటే అర్బన్ అండ్ ఇది రూరల్. ఓకే, అదేవిధంగా లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజ్ ఏమున్నాయి, శాలరీస్ ఏమున్నాయి కదా, ఇంకా ఐఏఎస్లో ఇట్లా ఇవన్నీ ఈ యొక్క ఆర్టికల్స్ 385 ఆర్టికల్స్, 8 స్కెడ్యూల్స్. ఓకే, ఇది పరిస్థితి. ఇక అందులో మెయిన్గా వాళ్ళు ఎక్కువ ఏది అంబేద్కర్ గారు వాళ్ళ డ్రాఫ్టింగ్ కమిటీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏ దేశాల రాజ్యాంగాలు అంటే అమెరికా, యూకే అంటే ఇవాళ బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న రష్యా. ఓకే, వేమన్ రిపబ్లిక్ అదేందో నాకు తెలియదు, సౌత్ ఆఫ్రికా అండ్ జపాన్ అంటే ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కానీ ఇవి మెయిన్గా. ఓకే, ఇది పరిస్థితి. కాబట్టి కాన్స్టిట్యూషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇవాళ మనం ఏదైనా అనుభవిస్తున్నామంటే ఆ యొక్క, లేకపోతే అంతకుముందు చాలా డిస్క్రిమినేషన్కి చాలా రకాలుగా ఇవాళ ఉన్నది. ఇది కాన్స్టిట్యూషన్ అనేది లేకపోతే ఇవాళ మనం అనుభవించేది ఏది మనకి దొరికేది కాదు. ఓకే, సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ అండ్ ఆ వెనకాల దాని వెనుకున్న కృషి చేసిన వాళ్ళందరికీ మనము కృతజ్ఞత ఉండాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఓకే, అదేవిధంగా నేను కామెంట్ చదువుతా. అదేవిధంగా ఏది రిజర్వేషన్ సిస్టమ్ గురించి నేను పదే వింటున్నా. ఎవరైతే సో కాల్డ్ అగ్రకులం అన్న వాళ్ళకి ఒక ఫీలింగ్ అది ఉంది, అది ఎందుకు ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు పోతలేదో నాకు అర్థమవుతలేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఇవాళ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఏది 50 మార్కులు వచ్చినా సీట్ వస్తుంది. ఓకే, అదే అగ్రకులం వాడికి 98 వచ్చినా సీట్ రాదు. అది విద్యా సంస్థలలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఉద్యోగాలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ అన్న భావన ఉంది. ఐ డోంట్ గెట్ ఇట్. ఓకే, అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థమవుతలేదు. ఓకే, దాంట్లో ఆ మార్కింగ్ సిస్టంలో తప్పు ఉంటే రిజర్వేషన్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది, ఏ అంతకుముందు ఎందుకు తెచ్చారు, అది రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు తేవడం జరిగింది, ఏ కులపోడు ఆ కీ పొజిషన్లో ఉంటే ఆ కులపోడినే కీ పొజిషన్లో ఉంటారు. అంటే దేవర్ అబ్యూజింగ్ అంటే అందరూ ట్యాక్సులు కట్టినప్పుడు జనాభా ప్రాతిపదికన ఎవరి శాతం ఎంత ఉందో వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది లేకపోతే, ఎవరి భాగం వాళ్ళకి లేకపోతే ఆ పైన ఉన్నోడు వాళ్ళ కులపోలనే పెట్టుకుంటే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. అంటే కొంతమంది ఏమంటారు, ఎకనామికల్లీ పూర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ధనవంతులు అన్ని కులాలు ఉన్నారు, ధనవంతులను తీసేయండి, ధనవంతులకి రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేయకండి, క్రిమి లేయర్ని తీసేయండి, ఎవరు వద్దంటలేరు, ఏ కులమైనా సరే కదా. అది కాకుండా మిగతా వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ లేకపోతే ఒకటే కులపోడు అన్ని పొజిషన్లలో ఉంటాడు, అప్పుడు ఈక్వాలిటీ రాదు. నీకు మార్క్ సిస్టమ్ అగ్రకులముడికి అంటే ఎస్సీ ఎస్టీ అన్న వాళ్ళకి లేకపోతే బీసీ అన్న వాళ్ళకి టాలెంట్ లేని వాళ్ళు కూడా వచ్చి డాక్టర్ అవుతున్నారు, వచ్చి ఇంకోటి అవుతున్నారు, ఏది అట్లాంటి చేయకండి. ఎవరికైనా సరే సేమ్ మార్క్ పెట్ట. ఇప్పుడు ఏది మినిమం ఆ ఉద్యోగం ఆ పని చేయాలంటే ఎంతగా 80% రావాలనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ కులబడికైనా 80% పెట్టండి. అర్థమైందా? యూ డోంట్ నీడ్ టు, నీకు డాక్టర్ కావాలంటే బెస్ట్ డాక్టర్ కావాలంటే 100 మార్కులు వస్తే బెస్ట్ డాక్టర్ కావు. ఎబో కట్ ఆఫ్ మార్కులు వస్తే అంటే మినిమం క్వాలిఫికేషన్ వస్తే 80 మార్కులు వస్తే చాలుగా అనుకోండి రిక్వైర్మెంట్. సో 80 మార్కులు అందరికి సేమ్ కట్ ఆఫ్ పెట్టండి. పెట్టిన తర్వాత అందులో నీకు ఏది ఎవరికి ఇవ్వాలి అంటే యూ టేక్ ఏమంటారు లాటరీ సిస్టమ్ పెట్టండి. ఇప్పుడు 10 సీట్లు ఉన్నాయి, 1,00,000 మంది క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, ఏం చేస్తావు, 10 మంది ఉన్నారు అనుకో, యూ సెలెక్ట్ ఆ 1,00,000 మందిలో 10 మందిని లాటరీలో తీసుకోండి. క్వాలిఫైడ్ పీపుల్ అందరికీ సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టి, అది ఏ కులపోడైనా సరే పెట్టి, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి అందులో వాళ్ళ రిజర్వేషన్ తగ్గట్టుగా ఆ కులపోడికి ఎన్ని ఉంటాయని అందులో లాటరీ సిస్టమ్ పెట్టి సెలెక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 98, 99 వచ్చినోడు అవసరం లే. ఇప్పుడు ఆ ఉద్యోగం చేయడానికి 80 మార్కులు వస్తే సరిపోతుంది అన్నప్పుడు 100 మార్కులు నాకు అవసరం లే. అర్థమైందా?
సో అప్పుడు ఏమవుతుంది, ఈక్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఏది యొక్క హెచ్ వన్ వీసా అంటారు, అందరు అప్లై చేస్తారు. ఆడున్న సీట్లు ఆ లిమిటేషన్ తక్కువ ఉంది. ఏం చేస్తాడు వాడు, ఈ జంబ్లింగ్ సిస్టమ్ అంటారు, అదే ఈ యొక్క డ్రాఫ్ట్ అదే తీస్తారు, ఏమంటారు లాటరీ సిస్టమ్. సో అంతే చేయాలి. ఇప్పుడు వాడు లక్కీ లాటరీ సిస్టమ్ పెడతారు కదా, అప్పుడప్పుడు పెట్టినప్పుడు ఏం చేస్తాడు, నీకు మోర్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, ఆడ కొన్నే పొజిషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, 10 గిఫ్ట్లు ఉన్నాయి కానీ అప్లై చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఏం చేస్తాడు లాటరీ సిస్టమ్, యూ పుట్ ద సేమ్ కట్ ఆఫ్ మార్క్, 80 మార్కులు రావాలి ఎందులో సీట్ రావాలన్నా. యూ పుట్ ద టెస్ట్, ఇఫ్ దే గెట్ ఆల్ దెమ్ దెన్ టేక్ ద ఏమంటారు ఆ యొక్క లాటరీ సిస్టమ్ తీసుకొని ఆ కులం వాళ్ళకి కానీ ఆ యొక్క వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి కేటాయించండి. ఇప్పుడు అగ్రకులం అన్న వాళ్ళకి ఎంత ఉన్నారు పర్సంటేజ్, వాళ్ళకి కూడా రిజర్వేషన్ 10% చేసారు కదా. ఇక కొట్లాట ఎక్కడిది, ఎస్టీ వాడికి ఎస్సీ వాడికి 50 మార్కులు వచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదు, 80 మార్కులు వచ్చినానే తీసుకో, ఎస్సీలైనా ఎస్టీలైనా. వాళ్ళకి టెస్టులు రాయకపోతే మళ్ళీ రాసుకుంటాడు. కానీ 80 మార్కులు వచ్చిన తర్వాత యూ టేక్ ద లాటరీ సిస్టమ్. బట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసేస్తే ఎత్తేస్తే, ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తుంది ఎందుకోసం, రిజర్వేషన్ సిస్టమ్ కిల్ చేస్తున్నారు. రిజర్వేషన్ సిస్టమ్ లేకపోతే అనగారిన వర్గాలు బీసీ ఎస్సీ వాళ్ళు అప్పుడు అట్లనే ఉన్నారు, ఇంకా జనరేషన్ అట్లనే ఉంటారు. వాళ్ళకి ఎందులో కూడా పరిపాలనలో కానీ, ఎమ్మెల్యే సీట్లలో కానీ, చట్టసభల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యా సంస్థలు కానీ రాదు. అంటే వాళ్ళు అప్పుడు సప్రెస్ చేయబడ్డారు, అప్పుడు కూలీలు లెక్కనే బతికినారు, అప్పుడు లేబర్ పని చేసుకున్నారు, జనరేషన్స్ అయినా లేబర్ చేసుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. ఎవ్రీబడి ఆర్ దే నాట్ కాంట్రిబ్యూటింగ్ ద బడ్జెట్, ఆర్ దే నాట్ పేయింగ్ ద ట్యాక్సెస్ కదా. ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సో హౌ దే గెట్ ఆపర్చునిటీస్, అట్లా లేకనే అట్లా అబ్యూజ్. ఇప్పటికి కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా కీ పొజిషన్లలో ఎవరున్నారు చూడండి, 5% ఉన్న అగ్రకులం వల్లే మొత్తం ఇప్పటికీ ఉన్నారు. చట్టసభల్లో తీసుకో, ఈవెన్ విద్యా సంస్థల్లో తీసుకో, లేకపోతే ఉద్యోగాలలో తీసుకో, ఇప్పటికీ దే ఆర్ అబ్యూజింగ్. సో ద రిజర్వేషన్స్ లేకపోతే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు జనరేషన్ ఇంకా 100 ఏళ్ళైనా అనగానే వర్గాలుగా ఉంటారు. వాళ్ళ చేలో ఒక పైసా ఆడది, వాడు చెప్తే ఓడినాడు, అట్లనే ఉంటుంది, వెనకడ అట్లనే ఉండే. సో కాబట్టి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు ఆ రైట్స్ ఇచ్చింది. కాబట్టి ఈ రిజర్వేషన్ సిస్టమ్ని సో కాల్డ్ అగ్రకులం అన్న వాళ్ళు ఈ బీజేపీ ఆర్ఎస్ వచ్చినాక కిల్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ చేసి. నేనేమంటా, ప్రైవేటైజేషన్లో కూడా 1000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉంటే, అంటే కొంచెం బిగ్గర్ ఆర్గనైజేషన్ అయితే, ఎందుకంటే చిన్న ఆర్గనైజేషన్లో రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఒక 1000 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి బిగ్గర్ కార్పొరేషన్స్లో ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలి. అవసరమైతే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే 20% మేనేజ్మెంట్ కోటా పెట్టుకోండి, 20% మేనేజ్మెంట్ కోటా తీసేయండి, మిగిలిన 80%లో రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేయాలి, ఇంక్లూడింగ్ బిగ్ కార్పొరేషన్స్. లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ అన్న వాళ్ళకి అవకాశాలు దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. ఆ పైన ఉన్నోడు ఏ కులపోడు ఉంటే ఆ కులపోనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. పీపుల్ కెన్ అబ్యూజ్, దేవర్ అబ్యూజింగ్. కాబట్టి ఎవరైనా రిజర్వేషన్ సిస్టమ్ మంచిది కాదు అంటే ఐ డు నాట్ అగ్రీ. ఓకే, totally the two parties were tied, BJP and TRS. Correct brother, Raj Kiran Mamidala, correct. Good morning Anna, good morning brother. సో అది మిత్రులారా, సో మహనీయుడు గొప్పవాడు. ఓకే, గొప్ప వాళ్ళను మనము గుర్తు చేసుకొని తప్పులేదు. ఓకే, సో ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బై.